ఆర్టికల్ 19 కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు ప్రజలందరికీ ఇచ్చినారు. ఆ హక్కు ఏదైతే ఉందో ఆ హక్కుని వినియోగించుకునే పద్ధతిలో పత్రికలు, తర్వాత ఆ ప్రాసెస్లోనే టీవీలు, ఆ ప్రాసెస్లోనే రేడియోలు, ఆ ప్రాసెస్లోనే కొత్తగా వచ్చిన సోషల్ మీడియా వారి భావ ప్రకటన ఏదైతే ఉన్నదో ప్రభుత్వం చేసే పనుల మీద కానివ్వండి, సమాజంలో జరిగే అనేక విషయాల మీద కానివ్వండి, స్వేచ్ఛను ఉపయోగించుకునే క్రమంలో ఇవాళ అనేక ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఇద్దరు సోదరిమణులు ఏం చేశారంటే ఒక ప్లేస్కి వెళ్ళేసి వాళ్ళు సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళే ట్రై టు కవర్ ది న్యూస్ అనమాట. అక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఏంటి అంటే వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని కానీ వాళ్ళ యొక్క మనోబలాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే బీయింగ్ సోషల్ మీడియాలో వీళ్ళు ఇప్పుడు ఎంతవరకు వెళ్ళిందంటే సోషల్ మీడియా నవ్వేడేస్ అసలు వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు మీడియానే బీట్ చేసేసారు. మీడియాని బీట్ చేసి ఎంత ఈజీ అయిపోయిందంటే ఒక కామన్ మ్యాన్కి చాలా ఈజీగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎన్నో వేల మందికి, లక్షల మందికి న్యూస్ చేరబడుతుంది ఇప్పుడు. సో అది జరగకుండా ఆపడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు రూల్ బ్రేక్ చేస్తుంటే తప్ప పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసే రైట్ ఏ పోలీస్ అధికారికి లేదండి. అలాంటప్పుడు మీరు భయపడాల్సిన అవసరం ఏముంది? అరుణేష్ కుమార్ జడ్జిమెంట్స్ ఉన్నవి, చాలా జడ్జిమెంట్స్ ఉన్నవి. రూల్ బ్రేక్ మీరు చేయరు. మీరు రూల్ని ప్రశ్నిస్తున్నప్పుడు, రూల్ ప్రాపర్గా లేనప్పుడు, రూలింగ్ ప్రాపర్గా లేనప్పుడు మీరు ప్రశ్నిస్తున్నప్పుడు ఏ పోలీస్ అధికారికి మిమ్మల్ని అరెస్ట్ చేసే రైట్ అనేది పోలీస్ అధికారికి లేదు. ఒకవేళ అరెస్ట్ చేస్తే చట్టం మీకుంది, రక్షణగా చట్టం మిమ్మల్ని రక్షిస్తుంది. భారతదేశంలో చట్టాలు పటిష్టంగా రూపుదిద్దుకోవడం జరుగుతుంది. అధికారంలో ఉండే రాజకీయ నాయకుడి నుంచి ఒక హుకుం వస్తే పోలీసులు యూనిఫామ్ లేకుండానే రాత్రికి రాత్రి వచ్చి ముందు ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టుకొని పోయి ఫస్ట్ వాళ్ళు చేసే పని నీ ఫోన్ గుంజుకుంటారు. అది తప్పు. ఇంకా నిన్ను రకరకాల ప్రశ్నలు వేసి కొడతారు, తిడతారు, భయపెట్టడంతో ఈ వ్యక్తి తన భావ ప్రకటన స్వేచ్ఛను తానే పనిచేసుకుంటారు. ఆ పరిస్థితి అనేది రాకూడదు. అది రాజ్యాంగానికి వ్యతిరేకం. మనం ఏం చేయాలి అంటే పోలీస్ వ్యవస్థతోని గొడవ పెట్టుకోవడం కాదు, మన హక్కు గురించి చెప్పాలి. మీ హక్కు గురించి మీరు మాకు చట్టబద్ధంగా మీరు మాకు ఓన్లీ నోటీస్ ఇవ్వాలి. ఎందుకనంటే ఇది 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్న అలిగేషన్ కాబట్టి, అంటే నింద ఏదైతే మోపుతున్నారో దానికి 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష ఉన్నది కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు నోటీస్ ఇవ్వాలని చెప్పాలి. లాయర్ని కాంటాక్ట్ చేయాలి. ఆ తర్వాతనే మీరు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు వాళ్ళు బలవంతంగా తీసుకొని పోతే మీరు అప్పుడు కోఆపరేట్ చేయండి. అంతేగాని వేరే రకంగా మీరు ఒక తప్పు నుంచి తప్పించుకునేదానికి ప్రాసెస్లో ఇంకొక ప్రాబ్లంలో మీరు ఇరుక్కకూడదు. బట్ ఐఎమ్ టెలింగ్ నీడ్ నాట్ వరీ ఎట్ ఆల్. బికాస్ ఏ విధంగా అయితే ఎన్ని కేసులు పోలీసులు పెట్టినా మీకు కోర్ట్ ఉంది, కోర్ట్ ఆఫ్ లా ఉంది, అక్కడ మీకు జస్టిస్ జరుగుతుంది. సోషల్ మీడియా ఈజ్ ఎ బూన్. తప్పకుండా దీన్ని బాగా వాడుకోండి. పోలీస్ హ్యావ్ నో రైట్ టు stop you from doing what you have been doing legally in social media.